చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రైల్వే స్టేషన్కు వెళ్ళారు. రైల్వే స్టేషన్కు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? రైల్వే స్టేషన్కు వెళ్ళిన తర్వాత తల్లికి ఫోన్ చేయడం జరిగింది విజయారెడ్డి. ఫంక్షన్కి వచ్చినట్టు తల్లితో చెప్పుకొచ్చారు ఆమె. అన్నకి ఫోన్ చేశాక తల్లికి ఫోన్ చేసిందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తోంది. ఇద్దరితో ఫోన్లు ఏం మాట్లాడింది? ఇటు తల్లితో ఏం మాట్లాడింది, అన్నతో ఏం మాట్లాడింది? వారితో మాట్లాడిన తర్వాతే ప్రాణత్యాగం చేయాలని చెప్పి నిర్ణయించుకుందా, లేకపోతే ముందుగానే వాళ్ళ మరణానికి పాల్పడాలని చెప్పి అనుకుందా? ముందు రోజే కూతురిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది విజయ ఫోన్లో సారీ మేడం, ఇంకోసారి తప్పు చేయను అంటూ మెసేజ్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి ఇంకో మెసేజ్ చేసిన వారిని పిఎస్కు రప్పించి విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు దాదాపు 20 మందికి పైగా విచారించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎటువంటి విచారణ జరుగుతుంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సచిన్, మరి ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా, అంటే విజయారెడ్డి ఎక్కడైతే తను జాబ్ చేస్తుందో ఆ కోణంలో కూడా అక్కడ ఆఫీస్ నుంచి వాళ్ళ టీం నుంచి కూడా వాళ్ళు విచారించినట్టు తెలుస్తూ ఉంది. ఓ పక్క పాప కాలేజీకి వెళ్ళి అక్కడ విచారించారు, ఇటు బాబు కాలేజ్ నుంచి, ఇటు ఇంటి నుంచి కూడా అన్ని కోణాల్లో, ఒకవైపు భర్త కోణంలో, అన్ని కోణాల్లో విచారించినప్పటికీ కూడా ఆధారాలు అనేటివి పక్కాగా వాళ్లకు అందడం లేదు. అందుకే వాళ్ళు మళ్ళీ ఒకసారి విజయారెడ్డి ఇల్లు చెంగిచెర్లలో ఎక్కడైతే ఉందో ప్రస్తుతము, అక్కడ విజయారెడ్డి ఇంటిని ఒకసారి మొత్తం కూడా శోధించాలి అని చెప్పేసి కూడా నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా కీలక ఆధారం దొరుకుతుందేమో అనే ఒక చిన్న అనుమానంతో కూడా వాళ్ళైతే ఒక్కసారి ఇంటిని సెర్చ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంట్లో ఎలాంటివి బయటపడబోతున్నాయనే కోణంలో కూడా ఉంది. ఇంకో విషయము, తల్లిని ఇటు విచారించడం జరిగింది, అటు అన్నని కూడా విచారించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారం కూడా వాళ్లకు బయటకైతే రావడం లేదు అనేది ఒక సవాల్గా తీసుకుంటూ ఉన్నారు పోలీసులు.